ఆధునిక ఉరుకులు పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ ఆగి ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితుల్లో లేరు. పలు ఆలోచనలతో మన మెదడులో నిరంతర మేధోమథనం, సంఘర్షణ చెలరేగుతూనే ఉంటుంది. అయితే మెదడుకు తగిన విశ్రాంతి కలిగించటం కీలకమని వైద్యులు చెబుతున్నారు. పలు కారణాల వలన మన మెదడుకు విశ్రాంతి అనివార్యమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మెదడుకు మనం నిరంతరం చేరవేస్తున్న సమాచారం, దానికి ఇచ్చే టాస్క్లు చివరికి మానసిక వ్యాకులతకు దారితీస్తాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంప్యూటర్ సైతం 24/7 డేటాను ప్రాసెస్ చేయదు. అలాంటిది మన మెదడుకు కూడా కాస్తంత విరామం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే అది మరింత చురుకుగా, సృజనాత్మకంగా వ్యవహరిస్తూ ఉత్పాదకతను పెంపొందించేందుకు ఉపకరిస్తుందని లెక్సిస్నెక్సిస్ సర్వే స్పష్టం చేసింది. మెదడుకు విరామం ఇవ్వటం అంటే అది పూర్తిగా పని నిలిపివేసినట్టు కాదని, బ్రెయిన్లోని కొన్ని భాగాలకు తక్కువ పని కల్పించటమే మెదడుకు విశ్రాంతి ఇవ్వడమని వెంకటేశ్వర ఆసుపత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ చెబుతున్నారు. ఇక మెదడుకు విశ్రాంతి కల్పిస్తూ అది మెరుగ్గా పనిచేసేందుకు ఈ సూచనలు పాటించాలి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర, శారీరక వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం, మెదడుకు విరామం, డిజిటల్ డిటాక్స్ మరియు నలుగురితో కలవటం.